మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంతోషంగా తిరిగే అబ్బాయిని అలా బెడ్ మీద అట్లా చూసేసరికి మీరు ఫస్ట్ కార్ మీద పడి 4-5 డేలు ఎత్తులేసి మళ్ళీ ఇళ్ళకి బట్టతో మొత్తం అక్కడికక్కడే మాట స్పృహ మొత్తం కోల్పోయి మొత్తం రక్తం అడుగులో బ్రెయిన్ మంచిగా లేదని డాక్టర్ చెప్పేసి మేడం బ్రెయిన్ మొత్తం ఇట్లా చిందరవందరంగా అయ్యి అయితే మీరు పెట్టలే ఎవరు ఇప్పటికే 25 లక్షలు అయినాయి. ఆ తర్వాత కళ్ళు తెరిచి కళ్ళు తర్వాతకి కొద్ది చేతులు కదలటం కాళ్ళు కదలటం కొద్ది కదిలీయటం అట్లా ఇప్పటి వరకు కూడా కదిలీయటమే కానీ లేవడు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. ఈరోజు మనం వచ్చేసాం కోదాడ మండలం నల్లబండగూడెం. ఒక బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి బాలుడికి రోడ్డు ప్రమాదం మంచాన పడేలా చేసింది. తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోయినా సరే తన కొడుకు కోసం, తన కొడుకు నడవాలనే ఆప్యాయత కోసం ఎంతగానో కష్టపడుతోంది. డబ్బు లేకపోయినా సరే ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదురైనా కూడా తన సొంత చేతులతో మోసుకుంటూ, ఆటో కూడా డబ్బులు లేకపోతే తన సొంత చేతులతోనే హాస్పిటల్కి తీసుకెళ్లడం అంతా జరుగుతోంది. అసలు ఆర్థికంగా రూపాయి కూడా లేని పరిస్థితి మనం చూసుకోవచ్చు. తన చేతుల మీద కానీ తీసుకెళ్ళడం కానీ తీసుకురావడం కానీ అసలు తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. తల్లి ఆప్యాయత కానీ ప్రేమ కానీ ఎలా ఉంటుందో, తల్లి ప్రత్యక్ష దైవం అని మనం వినడమే కాదు, ఇక్కడ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. తను ఎంతగానో తన కొడుకు కోసం, తన కొడుకు ఆరోగ్యం బాగుపడాలి అని ఎంతగానో తాపత్రయపడుతుందో మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, అంత మంచిగా జరుగుతుంది అనుకున్నప్పుడు, అంత హెల్దీగా ఉన్నాడు అనే అబ్బాయికి ఇలా జరగడానికి కారణం ఏంటి అన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అసలు ఏం జరిగింది, రోడ్డు ప్రమాదం ఎప్పుడైంది, ఎలా అయింది చెప్పండి. బాబు దేవుని దగ్గరికి భోజనానికి వెళ్ళొస్తుండే మేడం. రోడ్డు దాటుతుంటే 4-5 బాబులు కలిసి రోడ్డు దాటుతుంటే బాబు వస్తున్నప్పుడు కారు రాదులే అన్నట్లుగా బాబు వస్తుంటే కారు కొద్దిగా ఒక అడుగైతే వచ్చేవాడు కొస గుద్దుకొని కారు మీద పడి 4-5 స్టేర్లు కార్ స్పీడ్ గా వెళ్తుంది. హైవే రోడ్డు మేడం. రోడ్డు అవతల నుంచి యువతలకు దాటుతుంటే అది దాటే టైంలో కొస గుద్దుకుంది మేడం. అంటే ఆ అబ్బాయికి ఒక్కడికి ఎవరికి తగలేదు మేడం. గుద్దుకున్నప్పుడు 4-5 స్టేర్లు ఎత్తులేసి ఫస్ట్ కార్ మీద పడి 4-5 స్టేర్లు ఎత్తులేసి మళ్ళీ ఇళ్ళకి బట్టతో మొత్తం అక్కడికక్కడే మాట స్పృహ మొత్తం కోల్పోయి మొత్తం రక్తం అడుగులో ఉండు మేడం. అక్కడి నుంచి కోదాడ తీసుకెళ్లారు మేడం. గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు మేడం. ఏం చెప్పారు అక్కడ అసలు ఏం లేదు అని రెగ్యులేటర్ అది పెట్టి ఆక్సిజన్ పెట్టి ఖమ్మం తీసుకుపోయారు మేడం. ఖమ్మంలో అసలు ఛాన్స్ లేదమ్మా బతకడు, మా నుంచి కాదని చెప్పారు మేడం. ఎక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు హైదరాబాద్లో 4-5 హాస్పిటల్ తిరిగితే ఎలా జాయిన్ చేసుకోలేదు మేడం. బాబు పరిస్థితి బాగాలేదని ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదు. లాస్ట్కి ఒక హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. వాళ్ళు కానీ ఇంటికి తీసుకోమండి ఇంకా బాబు బతకడని చెప్పారు మేడం. చెప్పేశారా? అవును మేడం. అంతా మీ పైబడదాయా బతుకుతాడు అనే ఆశ అయితే లేదని చెప్పారు మేడం. అక్కడి నుంచి మళ్ళీ నిమ్స్ తీసుకెళ్ళాం మేడం. అప్పుడు బాబు పరిస్థితి ఎలా ఉంది? మాట్లాడడం మాట లేదు, కదలిక లేదు, మాట్లాడింది లేదు, మాట లేదు మేడం. ఇన్ని సంవత్సరాల నుంచి బాబా అసలు అప్పటి నుంచి ఇంతవరకు మాట్లాడింది లేదు మేడం. అసలు ఇక ఆక్సిజన్ మీద వెంటిలేటర్ మీద అట్లా పెట్టి అన్ని మిషన్లు మొత్తం ఒంటి నిండా ఆ పైపులు అన్ని పెట్టి అట్లా ఎంతగానో సంతోషంగా తిరిగే అబ్బాయిని అలా బెడ్ మీద అట్లా చూసేసరికి మీరు అసలు ఒక మన పుట్టిన పాపకి జ్వరం వస్తుంది అంటేనే తల్లి ఎంతగానో చల్లడిల్లిపోతుంది. అలాంటిది ఎంతో బంగారు భవిష్యత్తు ఎదుగుతున్న కొడుకు ఇలా బెడ్ మీద పడుకొని ఈ స్థాయిలో ఈ స్థితిలో చూసి ఒక తల్లిగా చాలా క్షోభ అనుభవిస్తుంది, తట్టుకోలేకపోతుంది. పర్లేదండి. వాళ్ళ తండ్రి ఏం చేస్తారు? ఆయనకి 2 కాళ్ళు ఇరిగినాయి మేడం. 2 కాళ్ళు ఇరిగినాయి, 2 చేతులు ఇరిగినాయి. ఆయన ఇంకా ఏం పని చేయలేడు మేడం. ఎప్పుడో ఒక రోజు పోయినా ఆయన ఏమి ఇవ్వలేడు మేడం.
ఆర్థికంగా ఎటువంటి సాయం లేదు లేదు మేడం. ఆయనకు కూడా కాళ్ళు రెండు ఇరిగినాయి, రెండు చేతులు ఇరిగినాయి, మెదటం యాక్సిడెంట్ అయ్యి. నాకు ఆరోగ్యం బాగుండదు మేడం. మీకు కూడా ఆరోగ్యం బాగోదా? పెద్ద బాబు పుట్టినప్పుడు నాకు పిడ్స్లు వచ్చినాయి మేడం. నాకు ఆరోగ్యం బాగుండదు. ఆపరేషన్ అయింది మొన్న. అబ్బాయికి యాక్సిడెంట్ కాకముందు 3 నెలల ముందు నాకు ఆపరేషన్ అయింది మేడం. అంతకు ముందే మీకు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన 3 నెలలకే బాబు అది కోలుకోక ముందే మళ్ళీ ఇది జరిగిందా మేడం? తర్వాత మళ్ళీ మీ హస్బెండ్ కి కాళ్ళు రాడ్ లేయడం అది చిన్న పెద్ద అబ్బాయికి అంత ముందు సర్జరీ అయింది. ఆయనకి పేగు మెలకబడి ప్యాస్ పైప్. అబ్బాయికి ఏ వయసులో ఉన్నప్పుడు జరిగింది? అబ్బాయికి 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. ఈ అబ్బాయికి కాకముందే మేడం. అయ్యో, ఒకటి తర్వాత ఒకటి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి మీకు. నాకు ఎవరు లేరు మేడం. అమ్మ నాన్న కూడా ఎవరు లేరు. తల్లిదండ్రులు కూడా లేరా? తల్లిదండ్రులు లేడు, అన్నయ్యలు ఎవరు లేరు మేడం. ఇటు కుటుంబ పరంగా కూడా ఎటువంటి ఆర్థిక సాయం లేదు మేడం. మా అమ్మ మా నాన్న ఇద్దరు చనిపోయారు మేడం. ఎవరు లేరు మేడం మాకు. మీరు సొంతూరు ఎక్కడ మరి మీది? మా సొంతూరు సిరికొండ మేడం. కానీ మా అత్తయ్య వాళ్ళు, మా ఆయన చిన్న పిల్లగాడు అప్పటి నుంచి వచ్చి ఇక్కడే ఉన్నారు మేడం. వలస వచ్చి ఇక్కడే ఉన్నారు. అప్పటి నుంచి పని చేసుకుంటేనే అంటే ఇది రెంట్ ఇల్లు మేడం. పొలం గానీ ఆర్థికంగా ఎటువంటిది లేదు? ఏమి లేవు మేడం. అంత కూలీనాలు చేసుకోవడం పోతేనే లేదు మేడం. ఒకదానమ్మటి ఒకటి. బాబుకి ఆపరేషన్, నాకు అప్పుడు అంట్లో బాగాలేదు. తర్వాతకి పెద్ద బాబుకి ఆపరేషన్, తర్వాతకి మా ఆయనకి కాళ్ళు ఇరిగి ఆపరేషన్ అయ్యి 2 రాడ్లు వేసి, చేతులకి రాడ్లు వేసి, మళ్ళీ తర్వాతకి నాకు ఆపరేషన్ అయింది. తర్వాతకి మళ్ళీ బాబుకి ఇట్లా యాక్సిడెంట్ అయింది మేడం. యాక్సిడెంట్ అయినప్పుడు డబ్బులు ఆర్థికంగా ఎలా సహాయపడ్డారు? మొత్తం అప్పులు తీసుకొచ్చినాం మేడం. అక్కడ ఎవరు సాయం చేసింది? ఎవరు ఏం సాయం చేయలేదు మేడం. అన్ని అప్పులే ఉన్నాయా? అన్ని అప్పులే ఉన్నాయి మేడం. ఇటు అప్పులు తీర్చుకుంటూ ఇటు బాబుని చూసుకుంటున్నారు. అప్పులు ఇంతవరకు ఏం తీరవలేదు మేడం. అప్పులు తీరవటానికి ఇంతవరకే బాబుకి ఇంతవరకే మందులకి వాటికి ఇటుకే గానీ వెళ్ళట్లేదు మేడం. బాబుకి డాక్టర్స్ ఏం చెప్పారండి? డాక్టర్స్ అప్పుడు మాత్రం ఏం లేదు. తర్వాతకి మాత్రం ఫిజియోథెరపీ హాస్పిటల్ కి తీసుకుపోమని చెప్పారు మేడం. నిమ్స్ లో లెంత్ వేసిరు మేడం ఆ గాలి పీల్చుకోవడానికి. ఆ లెంత్ ద్వారా గాలి పీల్చుకొని కొద్ది చేతులు ఇట్లా కదలటం స్టార్ట్ చేసినాక ఆ నిమ్స్ లో నుంచి ఇక ఫిజియోథెరపీ హాస్పిటల్ కి పంపించారు. అక్కడ 3 నెలలు ఉన్నప్పుడు ఒక 2-3 సంవత్సరాలు హాస్పిటల్లో ఉంటే తొందర కోలుకుంటారని చెప్పి నెలకి 3 లక్షలు అవుతున్నాయి మేడం హాస్పిటల్లో. ఇంకా హాస్పిటల్లో ఉండాలంటే ఇక నెలకు 3 లక్షలు అంటే అప్పటికి 20 లక్షలు దాటినాయి మేడం. ఇంకా సోమత లేక ఇక అప్పులు కూడా ఇచ్చి ఫస్ట్ లో యాక్సిడెంట్ అయినప్పుడు బాగా పరిస్థితి బాగాలేక వాళ్ళు వీళ్ళు ఇచ్చారు మేడం. అప్పులు ఇచ్చారు మేడం. అప్పులు కానీ ఇచ్చారు మేడం. ఇక పరిస్థితి బాగాలేదండి. ఆ తర్వాతకి ఇంకా ఎక్కడ కూడా అప్పు కూడా పుట్టట్లేదు మేడం. అప్పు కూడా పుట్టక ఇంకా ఇంట్లోనే ఇట్లా చూసుకోవడం, ఫీడింగ్ పైప్ వేయించుకోవడం, ఈ ప్యాస్ పైప్ వేయించుకోవడం, డైపర్స్ కొనుక్కోవడం, తాపీయటం, అప్పుడు ఆ తర్వాతకి హాస్పిటల్ ఉన్న ఇంటికి తీసుకొచ్చాక కళ్ళు తెరిచి చూసిండు మేడం. అంతే, అప్పటి వరకు కళ్ళు తెరవలేదు. ఆ తర్వాత కళ్ళు తెరిచి కళ్ళు తర్వాతకి కొద్ది చేతులు కదలటం, కాళ్ళు కదలటం, కొద్ది కదిలీయటం అట్లా. ఇప్పుడు వరకు కూడా కదిలీయటమే కానీ లేవడు. ఇంకా ఎవరన్నా ఆర్థికంగా సాయం అడిగారా ప్రభుత్వం తరపు నుంచి? కానీ ఎవరు అడిగినా మేడం ఏమీ కాలేదు మేడం. పింఛన్ కానీ పోయినా కానీ తంపు ఏళ్ళు మంచిగా మేడం. మొత్తం ఇట్లా బ్రెయిన్ మంచిగా లేదని డాక్టర్ చెప్పేసిరు మేడం. బ్రెయిన్ మొత్తం ఇట్లా చిందర వందరంగా అయ్యి నరాలన్నీ ఇట్లా ఎట్టి ఇచ్చుకుపోయినాయి అమ్మ. దానివల్ల బాబు ఫిజియోథెరపీ చేపిస్తే తప్ప మంచి కాలాడు. అది కూడా 20-30 లక్షల అయినా కానీ ఎక్కువే అయితే అమ్మా. మీరు పెట్టలేరు. ఇప్పటికే 25 లక్షలు అయినాయి హాస్పిటల్లోనే. ఇంకా మీకు చాలా అవుతాయి, మీరు తట్టుకోలేరు. ఇంటికి తీసుకుపోయి ఇంటికాడ ట్రీట్మెంట్ చేయించుకోండి, ఇంటికాడ ఫిజియోథెరపీ చేయించుకోండి అని చెప్పారు మేడం. ఒక తల్లిగా మీ కుమారుడు గురించి ఎన్నో కలలు, ఎంతో ఆశలు ఉన్నాయి మేడం. బాబు అంటే నాకు చాలా ఇష్టం మేడం. బాబు అయితే ఎప్పుడు అమ్మ నీకు ఎంత ఆరోగ్యం మంచిగా ఉండదు, నాన్నకి మంచిగా ఉండదు, అన్నయ్యకి మంచిగా ఉండదు, నేనే మంచిగా ఉన్నా ఇంట్లో. నేను చదువుకొని మంచిగా డాక్టర్, కలెక్టర్, ఇంజనీర్ అయ్యి మంచి చేస్తామ్మ మిమ్మల్ని అని చెప్పేవాడు మేడం. ఎప్పుడు బాబు మంచిగా మీకు సహాయపడేవాడు అని చెప్తే మేడం. మంచిగా యాక్టివ్ గా తిరిగేవాడు మేడం. ఆడుకునేవాడు, తిరిగేవాడు, స్కూల్ పోయి వచ్చేవాడు. 9th క్లాస్ చదువుతుంది మేడం. అప్పటికి అప్పట్లోనే మీతో అనేవాడు మేడం. బాగా తెలివి ఉండేది మేడం. బాగా తిరుగుతూ ఆడుకుంటూ మంచిగా ఉండేవాడు మేడం.
మీకు ఎంతమంది సంతానం? ఎంత? ఇద్దరు మేడం. ఇద్దరు కొడుకులే? ఇద్దరు కొడుకులు. చిన్న అబ్బాయి? అబ్బాయికి ఒంట్లో బాగుంది మేడం. పెద్ద అబ్బాయి కూడా ఆపరేషన్ అయింది. తను ఏం చేస్తుంటాడు? ఇప్పుడు కూలి పనికి పోతుంది మేడం. అయ్యో, ఏజ్ ఎంత ఉంటుందండి? అబ్బాయి 16-17 ఉంటాయి మేడం. చిన్నతనంలోనే ఇక 10th అయిపోయిన కానించి 15 సంవత్సరాల కానించి ఇక అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని ఇక పనికి వెళ్తాడు మేడం. పింఛన్ తరపు నుంచి కూడా ఏం లేదు మేడం. పింఛన్ కూడా కనీసం కారు గుద్దిన ఆయన కూడా ₹1 కూడా ఏం హెల్ప్ చేయలేదు మేడం. మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి, సహాయకులు కానీ వాళ్ళకి చెప్పాలనుకున్న మాట. నా దాతలు ఎవరైనా ఉంటే నా కొడుకుని బతికేయటానికి మాకు సహాయం చేయండి మేడం. మీ తరపున సహాయం చేయండి మేడం. నా కొడుకుని మళ్ళీ ఎప్పుడు లేచి యథావిధిగా తిరిగి ఆడుకునేటట్టు మీరు సహాయం చేయండి మేడం. నా తరపున ఇదే కోరుకుంటున్నాను మేడం. ప్రభుత్వం తరపున కానీ ఎవరైనా దాతలు ఉంటే మాకు సహాయం చేయాలి. నా కొడుకు మంచిగా లేచి మళ్ళీ ఎప్పుడు తిరిగేటట్టు తిరగాలి. మీకు ఉదయపూర్వక దండాలు మేడం. బాలుడి యొక్క చుట్టుప్రక్కల వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, బాలుడి అంతకుముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అనేది. చెప్పండి. మీరు అంతకుముందు ఉంటారు కదా, అంతకుముందు ఆ అబ్బాయి ఎలా ఉండేవాడు, ఎంత యాక్టివ్ గా ఉండేవాడు? చాలా యాక్టివ్గా ఉండేవాడు మేడం. వాడు కొంచెం ఏదైనా చిన్న పని చెప్పినా కూడా చేసేది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే నాకు పూలు ఎవరా నాన్న అంటే టేక్ చెట్లకి పూలు తీసుకొచ్చి బంతి పూలు ప్రతి ఒక్కటి పెద్దమ్మ నూరా నేను మొత్తం క్లీన్ చేస్తాను, మా ఇంట్లో మొత్తం ఊడ్స్ అట్లా చేసేవాడు. నేనే కాదు మేడం, ఎవరు ఏం పని చెప్పినా కానీ చేస్తాడు. అందుకొస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆటో దిగి చేతిలో కవర్ ఉన్నా ఉరికొచ్చి కవర్ తీసుకొని మా ఇంటికి తీసుకెళ్తాడు మేడం. యాక్టివ్ గా ఉండేవాడు. చాలా యాక్టివ్ మేడం. వాడు చదువుకొని నేను ఇంజనీర్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి. మేము రెంట్ ఇంట్లో ఉన్నాం, నేను డాక్టర్ అన్న ఇంజనీర్ అన్న అవుతా పెద్దమ్మ. అవన్నీ మీతో పంచుకునే వాళ్ళ? చాలా మేడం, నాకు చాలా క్లోజ్ ఉంటాడు వాడు. మా ఇంట్లోనే ఎక్కువ ఉంటాడు, మా పిల్లలతో పాటే ఉంటాడు మేడం. వాళ్ళు లేస్తే మా ఇంటికి వచ్చి ఆడుకుంటాడు మేడం. ఎండాకాలం వీళ్ళందరూ పని పోయినా కూడా మంచినీళ్ళ కుండా ఆడబెడితే పిల్లగాళ్ళందరూ వచ్చి మా ఇంట్లోనే ఉంటారు మేడం. చాలా క్లోజ్ గా ఉంటాడు మేడం. దారాలు నేను టైలరింగ్ చేస్తాను మేడం, దారాలు తీసుకురా ఎవరికి చెప్పినా విన్నారు కానీ వీడు మాత్రం వెళ్తాడు. ఉర్రికి వెళ్ళి మళ్ళీ దారం తీసుకొచ్చి ఇస్తాడు మేడం. పెద్దమ్మ తిన్నవా, ఏం చేస్తున్నా, అసలు వాడి మాట మంచితనం, వాడి యాక్టివిటీ అసలు ఎవరికి లేదు మేడం. అసలు ఇంత మంచి అబ్బాయి ఇలా అవ్వడం అనేది అసలు చాలా బాధాకరంగా ఉంది. చాలా అంటే చాలా మేడం, అసలు మేము తట్టుకోలేని పరిస్థితి మేడం. అప్పుడు మా సార్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉండి చూపించుకొని వచ్చిండు మేడం. అసలు ఇంకా మేము ఈ రోజు నేను ఇంత ప్రయత్నం చేయడానికి కారణం కూడా వాడి మీద నాకున్న ప్రేమ మేడం. వాడు ఎంత యాక్టివ్ పర్సన్ అంటే మేడం, అసలు వినాయక చవితికి కానీ పండగలకు కానీ మామూలు రోజుల్లో కానీ వాడు ఎట్లా మంచి ఎంత యాక్టివ్గా ఉంటాడంటే అంత యాక్టివ్గా ఉంటాడు సార్. అసలు వాడికి అస్సలు ఇట్లా కావద్దు మేడం, అసలు ఇట్లా కానే కాకూడదు వాడికి. మీరు చెప్పండి, మీరు ఏమవుతారు అబ్బాయికి? పెద్దమ్మ అయితే మా మరిది వాళ్ళు బాబులు, మాకు 2 అమ్మాయిలే. అయితే వాళ్ళకి 2 బాబులు, మాకు లేకున్నా వాళ్ళకు ఉన్నారు అనుకున్నాం మేము. అదే మాకు అబ్బాయి లేకపోయినా సరే మాకు ఉన్నారు అనుకున్నాం. అయితే ఎప్పుడు ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా కూడా తినే పెద్దమ్మ అదేనా పెద్దమ్మ ఇద్దేనా అని ఎప్పుడు సహాయకరంగా ఒక కొడుకు లాగా మీకు ఎప్పుడు అండగా ఉండేవాడు. అట్లా అయింది మేడం, అట్లా అయింది. రోజు వస్తుంటాం పోతుంటాం. హైదరాబాద్ లో చాలా రోజులు ఉన్నాం, 2-3 నెలల దాకా అక్కడ ఉన్నాం, వచ్చేసినాం. మీ సొంతూరు కూడా ఇక్కడేనండి? మేము వేరే ఊరు నుంచి వచ్చినాం మేడం. మీరు అన్నలు తమ్ముళ్ళు కలిసి ఇక్కడికి మా అత్త వాళ్ళు అప్పుడు వచ్చిర్రు, మా పెళ్లిళ్ళు కాకముందుకే వచ్చి పిల్లలు అయ్యారు. మేము ఇక్కడే ఉండిపోయినాం కానీ ఏం కొనుక్కోలేకపోయినాం మేడం. ఇల్లు లేదు, 3 ఇళ్ళ కిరాయిలకే మేడం. అందరు కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నారు. ఏదైనా పింఛన్ అప్లై చేయడం కానీ ఏమైనా చేశారు? ఏం లేదు మేడం, ఆయనకు కూడా చెవులు రావు, నాకు హెల్త్ బాగోదు, ఇంటికాడే 2 అమ్మాయిలు పెళ్లి. అబ్బాయికి పింఛన్ అప్లై చేయడం కానీ ఏదన్నా ట్రై చేశారా? చేసినాం కానీ మేడం ఏమి తమ్ము పడట్లే మేడం. పడట్లేదని చెప్పేసి క్యాన్సిల్ చేసేసారా? పోయి వచ్చిర్రు మేడం, ఒకసారి పోయేస్తే తమ్ము పడట్లేదు, అది సహాయం చేయటానికి కూడా ఎవరు పట్టించుకోవట్లే మేడం. మీరు ఎవరు సహాయం తీసుకున్నా ట్రై చేయకపోయారా మళ్ళీ ఇంకోసారి? ఎవరు పట్టించుకోవట్లే మేడం. పోవటానికి తీసుకురావటానికి డబ్బులు లేవు మేడం. కారుకి దేనికన్నా పోవాలన్నా డబ్బులు కావాలి మేడం. ఇప్పుడు డబ్బులు లేవు. ఆ పైపు 10 సార్లు పొద్దున్న సాయంత్రం పెడితే పొద్దున్నే కూడా బీగుతుండు. డాక్టర్ని పిలవాలంటే డాక్టర్ కి 500-1000 రూపాయలు అవుతున్నాయి. పిలిచినప్పుడల్లా 1000 రూపాయలు. పిలిచినప్పుడల్లా 1000 రూపాయలు. ఈ మధ్య 10 సార్లు బీకిండు మేడం. అట్లా బీగుతుండు, దగ్గరుండి కాపాడుకోవాల్సి వస్తుంది మేడం. అబ్బాయికి ఆరోగ్య సమస్యలే, తండ్రికి ఆరోగ్య సమస్యలే, తల్లికి ఆరోగ్య సమస్య. సాయం చేసే వాళ్ళు ఉంటే ఎవరైనా చేయమని
కోరుకుంటున్నాం మేడం. మీరే కాపాడాలి, మీరే చూడాలి, వాళ్ళకి ఏమీ లేదు. ఏ తల్లికి రాని కడుపు కోత దేవుడు ఈ తల్లికి ఇచ్చాడని మనం చూడవచ్చు. ఎంతగానో శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎంతో క్షోభపడుతుంది. అసలు ఇంట్లో ఒక్కరికి హెల్త్ బాగాలేదంటేనే మనం ఎంతగానో స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఎంతో బాధపడుతూ ఉంటాం. అట్లాంటిది ఇంట్లో నలుగురికి కూడా అసలు ఆర్థికంగా ఎటువంటి ఆధారం లేదు, ఇటు నలుగురికి కూడా హెల్త్ బాగుండట్లేదు అనడం అసలు వింటుంటేనే గుండె తరుక్కుపోయినట్టు అనిపిస్తుంది. ఇందులో మనం కేవలం సాక్షులుగా కాకుండా ప్రతి ఒక్కరం తలా ఒక చెయ్యేసి వాళ్ళకి సహాయం చేయాలని, మన ఈ చిన్న సహాయమే ఆ బాలుడి బంగారు భవిష్యత్తుకి బాటగా నిలుస్తుంది. మా సుమన్ టీవీ తరపు నుంచి కూడా ప్రతి ఒక్కరికి మేము వినిపించుకునేది ఏంటంటే, ఇంత పేదరికంలో బతుకుతూ ఇంత క్షోభ అనుభవిస్తున్న ఈ తల్లికి తలా ఒక చెయ్యి సహాయం చేసి మనం వాళ్ళకి ఒక అండగా నిలబడదాం. సంతోషంగా తిరిగే అబ్బాయిని అలా బెడ్ మీద అట్లా చూసేసరికి మీరు ఫస్ట్ కార్ మీద పడి 4-5 లెక్కలు వేసి మళ్ళీ ఇళ్ళకి బట్టతో మొత్తం అక్కడికక్కడే మాట స్పృహ మొత్తం కోల్పోయి మొత్తం రక్తం అడుగులో బ్రెయిన్ మంచిగా లేదని డాక్టర్ చెప్పేసి మేడం, బ్రెయిన్ మొత్తం ఇట్లా చిందరవందరంగా అయ్యి మీరు పెట్టలే ఎవరు ఇప్పటికే 25 లక్షలు అయినాయి. ఆ తర్వాత కళ్ళు తెరిచి కళ్ళు తర్వాతకి కొద్ది చేతులు కదలటం, కాళ్ళు కదలటం, కొద్ది కదిలీయటం, అట్లా ఇప్పటి వరకు కూడా కదిలీయటమే కానీ లేవడు.